సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. థింక్ బిగ్ అడ్డలు ఏదైనా చాలా పెద్దగా ఆలోచించాలనేది దీని సారాంశం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహుశా ఇదే విధానాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఇప్పటి వరకు దాదాపు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని చెప్పుకుంటూ వచ్చినటువంటి పాలకులు ఎవరు కూడా పెద్దగా దానిపైన ఫోకస్ పెట్టిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ తీరంలో కనీసం 700 బీచ్లు ఏర్పాటు చేయడానికి కావాల్సినంత అవకాశాలు ఉన్నాయని ఏపీ సర్కార్ చెబుతుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ ప్రస్తుతం బెర్లిన్ పర్యటనలో ఉన్నారు. టూరిజంకి సంబంధించినటువంటి అవకాశాలు, ఎందుకంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి టూరిజం పాలసీలో టూరిజంకి పరిశ్రమ హోదా ఇవ్వడం అనేది, పారిశ్రామిక రాయితీలు అన్నీ కూడా టూరిజం రంగానికి వర్తించే అవకాశం ఉంటుందనే విషయంలో ఒక స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలోనే దేశంలో విదేశాల్లో కూడా టూరిజం రంగంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు విస్తృతమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ మంత్రిగా, టూరిజం శాఖ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ బెర్లిన్లో జరుగుతున్నటువంటి ఐటీబీ ఇంటర్నేషనల్ టూరిజం బోర్సే, అంటే అది జర్మనీ భాషలో ఇంటర్నేషనల్ టూరిజం కన్వెన్షన్గా చెప్పేటువంటి ఐటీబీ బెర్లిన్ 2025లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. అనేక సంస్థలు, అనేక మంది వ్యాపారవేత్తలు, టూరిజం రంగంలో దిట్టలుగా ఉన్నవారు అందరూ కూడా ఇక్కడ పర్యటనలు చేస్తున్నటువంటి సందర్భం. ఈ క్రమంలో ఏపీలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 700 బీచ్లు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనిపైన ఫోకస్ పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యతల్ని ఏపీ టూరిజం స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్ వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం వెంబడి మొత్తం ఈ తీర ప్రాంతం అంతటినీ కూడా చూస్తే దాదాపుగా 968 కిలోమీటర్ల తీర ప్రాంతంగా కనిపిస్తుంది. దీనిలో అనేక బీచ్లు ఇప్పటికే ఉన్నాయి. అంటే ఇప్పటికే బీచ్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ మౌలిక వసతుల కల్పన అనేది చాలా తక్కువగా ఉంది. పెద్ద బీచ్లు అంటే అటు విశాఖపట్నం బీచ్ కనబడుతుంది, మధ్యలో కాకినాడ బీచ్ కనబడుతుంది. చిన్న చిన్న బీచ్లుగా సూర్యలంక అంటే బాపట్ల దగ్గర కానీ, మచిలీపట్నం కానీ, కాకినాడ తర్వాత ఉప్పాడ బీచ్ కానీ ఇలాంటివి కనిపిస్తాయి. కానీ మొత్తంగా జాబితా చూస్తే మినిమం టు మినిమం రాష్ట్రంలో అఫీషియల్గా ఉన్నటువంటి లిస్ట్ ఇది. శ్రీకాకుళం నుంచి చూస్తే కనుక బరువా బీచ్, కళింగపట్నం బీచ్, అలానే భీమునిపట్నం బీచ్, రిషికొండ బీచ్, రామకృష్ణ బీచ్, తెన్నేటి పార్క్ బీచ్, యారాడ బీచ్, ఇవన్నీ కూడా విశాఖపట్నం పరిధిలో వచ్చేటువంటి బీచ్లు. ఇక ఉప్పాడ బీచ్ దగ్గర నుంచి చూస్తే తూర్పుగోదావరి పరిధిలో స్టార్ట్ అవుతుంది. ఉప్పాడ, కాకినాడ బీచ్, అలానే అంతర్వేది బీచ్, పరుపాలెం బీచ్, పేరుపాలెం బీచ్, అలానే మంగినపూడి బీచ్, ఇది మళ్ళీ కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చేటువంటిది. కృష్ణా జిల్లా పరిధిలో మొత్తంలో ఒకటే బీచ్ ఉంది. అక్కడ హంసల దీవి లాంటి ప్రదేశాలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఒకే ఒక బీచ్ ఉంది, అది బందర్ బీచ్, అంటే మచిలీపట్నం దగ్గరలో ఉండేది. ఇది బాపట్ల సూర్యలంక బీచ్. ఇక వాడరేవు, రామాపురం బీచ్, మైపాడు, కోడూరు, ఇటు చూస్తే కనుక తుప్పలపాలెం ఇక్కడ వరకు బీచ్లు కనిపిస్తాయి. మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీచ్ల జాబితా ఇది. అయితే దీనిపైన సమగ్ర అధ్యయనం చేయడం ద్వారా చిన్న చిన్న ఫిషింగ్ హార్బర్స్ దగ్గర నుంచి, మేజర్ హార్బర్స్ని వదిలేసి చిన్న చిన్న ఫిషింగ్ హార్బర్స్ దగ్గర నుంచి ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా టూరిజంకి అనువుగా ఉండేటువంటి ప్రదేశాలుగా డెవలప్ చేయాలి. ముఖ్యంగా ఒకవైపు నుంచి బీచ్లు, ఇంకో వైపు నుంచి టెంపుల్స్, ఈ రెండింటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతుల్ని కల్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక రంగానికి ఊతమిచ్చేటువంటి అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన ఒక విధానాన్ని రూపొందించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని ఆకర్షించడం, పెట్టుబడులు ఆకర్షించడంలో భాగంగా ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని పెద్ద ఎత్తున కోరుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. బెర్లిన్లో జరుగుతున్నటువంటి సదస్సులో కూడా మంత్రి కందుల దుర్గేష్తో పాటు ఏపీ టూరిజం బోర్డుకు సంబంధించినటువంటి ఎండి ఆమ్రపాలి కూడా ఈ పర్యటనలో పార్టిసిపేట్ చేస్తున్నారు. భారత దౌత్యాధికారుల బృందం సహకారంతో జర్మనీలో జరుగుతున్నటువంటి ఈ షోలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఎంఓయూలు కానీ, రాష్ట్రాన్ని విజిట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్న అపార అవకాశాలని, అలానే చారిత్రక వారసత్వ కేంద్రాలని దర్శించడం ద్వారా అక్కడ ఏర్పాటు చేయదగినటువంటి పర్యాటక ఆకర్షణలపైన ఫోకస్ పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఢిల్లీలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ టూరిస్ట్ కన్వెన్షన్లో కందుల దుర్గేష్ పార్టిసిపేట్ చేశారు. అలానే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి టూరిస్ట్ కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ అనుభవాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రత్యేకతల్ని, అవకాశాలని ప్రపంచం ముందర షోకేస్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున ప్రైవేటు భాగస్వామ్యాన్ని టూరిజం రంగంలో ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాలుగా ఆకర్షణ ఉన్నటువంటి ప్రదేశాల్లో 3 స్టార్ హోటల్స్ నుంచి 7 స్టార్ హోటల్స్ వరకు నిర్మించేటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ క్రమంలో అనేక వినతులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి.
వాటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలానే పర్యాటకంగా ప్రత్యేక ఆకర్షణ కలిగినటువంటి విశాఖ లాంటి వాటిని మరింత అడ్వాన్స్డ్గా తయారు చేయడానికి కావాల్సినటువంటి అవకాశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. ప్రధానంగా టూరిజం రిసార్ట్స్ అన్నీ కూడా సముద్ర తీర ప్రాంతంలో డెవలప్ చేయడం, అలానే నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవడం ద్వారా అక్కడ టూరిజం అట్రాక్షన్స్ని పెద్ద ఎత్తున క్రియేట్ చేయడం, ఇందులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం, ఇదే పాలసీగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సో ఈ బీచ్ టూరిజం పాలసీ, అలానే టెంపుల్ టూరిజం పాలసీ, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ప్రైవేటు భాగస్వామ్యాల్ని, ప్రైవేటు పెట్టుబడుల్ని ఆకర్షించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెర్లిన్ పర్యటన తర్వాత, జర్మనీ పర్యటన తర్వాత మంత్రి చేసేటువంటి ప్రకటన, చేయబోయేటువంటి ఎంఓయూలకు సంబంధించి ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత అధికారిక ప్రకటన ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.